హాయ్ గైస్, నమస్కారం. ఈరోజు మనం రావణ్ ఫర్ యూ అని రోస్ట్ చేద్దాం. చలో, రావణ్ ఫర్ యూ సర్చ్ చేస్తున్నాం. ఈ దాంట్లో వీడికి 773K సబ్స్క్రైబర్స్ రా. 6,000 వీడియోలు అప్లోడ్ చేసిర్రా వీడు. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? ఒక్కో వీడియోకి ఒక 500 వేసుకో. 6,000 ఇంటూ 500. అరే ఆడు 30 నుంచి 50 లక్షలు సంపాదించిండ్రా రేయ్. సార్ అందుకే సార్ ఈ దేశం అంటే అంత ఇష్టం నాకు. ఈ కంట్రీలో ఉన్న ఎరుపుకులు ఏ కంట్రీలో ఉన్నారు సార్? సార్ మీరు మేరా భారత్ మహాన్. ఐ యామ్ ప్రౌడ్ టు బి an Indian. 30 నుంచి 50 లక్షలు సంపాదించారు రాడు. నేను కూడా సినిమా రివ్యూలు చెప్పుకుంటాను మరి. అలా అయితే క్లారిటీ ఏ ఎత్తరా లిరిక్. అరే సినిమా పాటకు కూడా రివ్యూ నారా చెత్తనా. జీమెయిల్ సింబల్ పెట్టావేంట్రా? ఎవరిని తిడుతున్నావు? తప్పురా. అదేం తమ్నేల్ రా. మళ్ళీ ఇడికి 18K 38K అటు తమ్నేల్ టెక్స్ట్ చూడు. మళ్ళీనా మొత్తం పోతే డైరెక్టర్ పాపం వీడు. అరే ఆడు చచ్చిపోతే నీకెందుకు రా? అరే రే రే ఉస్తాద్ భగత్ సింగ్ దురంధర్ మూవీ మీద ఇడు 10 వీడియోలు చేశారా. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్ని వీడియోలు చేస్తావురా? మళ్ళీ ప్రభాస్ ఖచ్చితంగా ఉంటాడు. ప్రభాస్ మీద వీడి వీడియోలు ఒక 500 ఉంటాయి. ట్విట్టర్ లో ట్రెండ్ అయిన సరుకు, ఫేక్ న్యూస్లు, మీమ్స్ ఇవన్నీ తీసుకొచ్చి వెరీ బ్యాడ్. మెయిన్ గా మనం యాష్ మళ్ళీ ప్రభాస్ లుక్ లీక్ అట. మెయిన్ గా మనం ఇది కేరళ స్టోరీ 2ని ఇడు క్రింజ్ చేసిండు. దాన్ని రోస్ట్ చేద్దాం. మళ్ళీ ఈడు ఎంత దొంగనా కొడుకు అంటే కోవా బన్ను చేశాడు వీడియో. మరి తరుణ్ చేయలేదే? తరుణ్ కూడా చంపారు కదా, వాడిని చేయలే. మళ్ళీ మన రాహుల్ గాంధీ గారు కూడా దీపక్ ని కలిశాడు, మొహమ్మద్ దీపక్ ని కలిశాడు, కానీ తరుణ్ ని కలవలేదు. సచ్ అన్ హిపోక్రసీ. నువ్వు చేసేదే క్రింజ్, ఇంకా దానికి తిరిగిస్తావారా? అదే సేమ్ మూవీ యొక్క టీజర్ అయితే వచ్చింది అనమాట. దాని గురించి కేరళ స్టోరీ నాకే చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అరే ఎంత సొల్లు చెప్తావరా. కేరళ స్టోరీ 2 ట్రైలర్ అయితే ట్రైలర్ పరంగా సినిమా పరంగా అయితే నచ్చింది అనమాట. ఇడు నచ్చింది అన్నాడంటే మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడతాడు. నేను సినిమాని సినిమా లాగే చూస్తా, మీరు కూడా సినిమాని సినిమా లాగే చూడండి. మతాల మధ్య కులాల మధ్య ఇది కరెక్ట్ కాదు. F-15 పైల్స్ అని చెప్పి సినిమా F-15 గా ఇడు గుండు సూదిని కూడా గుడిసెట్టి అనేలా ఉన్నాడు. F-15 పైల్స్ అని చెప్పి సినిమా తీయగలరా? దమ్ముందా? దాన్ని తీసినా కానీ మన సెన్సార్ యాక్సెప్ట్ చేస్తుందా? అరే అది పక్క దేశంలో జరిగితే ఇండియా వాడు ఎందుకు తీస్తారా ఆ సినిమాని? పక్క దేశం వాడు తీసుకుంటాడు. కేరళ స్టోరీ ఇండియాలో జరిగింది కదరా. సో సినిమాని ఎందుకు రాజకీయంలో రుద్దుతారు అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. ఏ పార్టీ పేరైనా తీసారా సినిమాలో? రాజకీయానికి దీనికి సంబంధం ఏంట్రా? సో ఇది ఒక ప్రాపగండా, ముస్లింల మీద విషం ఎత్తిపోయడానికి, ముస్లింని బదనాం చేయడానికి. వీడు ముస్లింలు బదనాం అవుతున్నారని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఎవ్రీ ముస్లిం దగ్గరికి వాళ్ళు ఇది ఫేక్ అని అంటారు. ఎందుకంటే అరే నువ్వు దొంగ అంటే ఆడు దొంగ ఒప్పుకుంటాడు. అరే దొంగ అని ఒకసారి వెళ్ళి ఆ ట్రైలర్ ఒక లుక్ వేయండి, మీకే విధంగా అనిపించింది అనేటువంటి చెప్పండి. సినిమాని సినిమాలాగా చూసినా నాకు ఈడి పేరు దాచుకున్నాడు. 5 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా ఈడి పేరు దాచుకున్నాడు. ఈడొచ్చి చెప్తున్నాడు మనకి. దురంధర్లో నాకు అంత ఇదిగే అనిపించలేదు. పాకిస్తాన్ కానీ ఎలా చూపిస్తా నాకు ఎందుకే. కానీ ఇందులో చూసుకున్నట్లయితే అదేదో లవ్ జిహాదీ అంట. చాలా మంది అమ్మాయిల్ని మతం మార్చి బలవంతంగా బీఫ్ తినిపిస్తున్నారు. అవన్నీ రియల్ కేసెస్ ఉన్నాయిరా. దేర్ ఆర్ సో మెనీ ట్రూ కేసెస్. నీకు ఈ వీడియోలో కూడా నీకు ఒకటి చూపిస్తాను నిజమైన కేసు. ఈ సినిమాను కూడా మీరు హిట్ చేస్తారు. 80 లక్షల వ్యూస్ ఎంత నేను ట్రైలర్ చూసినప్పుడు వచ్చింది. ఈజీగా వెళ్ళిపోద్ది. 2-3 కోట్ల వ్యూస్ అయితే వచ్చేస్తాయి ట్రైలర్ కి. సినిమాకి కూడా ఒక 1000 కోట్లు కొట్టొచ్చు. ఆ తర్వాత కేరళ 1000 కోట్లు కొడతారా సినిమా? ఈడి మాటకి అదుపు ఉండదు, ఈడి జీకి అసలు గ్యాప్ ఉండదు. 4 అని చెప్తాడు, తీర్థనే ఉంటారు అనమాట. దాంట్లో డౌట్ లేదు. నేను కూడా గ్యాప్ ఇవ్వకుండా నేస్తూనే ఉంటా. దానికి మీరు ఏం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఆ డైరెక్టర్ ముంబైలో ఒక విల్లా కొనుక్కున్నాడు. ఆ ప్రొడ్యూసర్ ఒక జెట్ ఫ్లైట్ కొనుక్కుంటాడు. రియల్ స్టోరీలు తీసిండ్రు, చూపెట్టిండ్రు, కొనుక్కున్నారు. నువ్వు కొనుక్కోలేదారా ఈ పనికిరాని రివ్యూలు చెప్పి? వీళ్ళు బిజినెస్ కోసం మనల్ని పిచ్చోలు చేస్తున్నారు. తీయాలంటే అన్ని తీయండి, కానీ ఈ విధంగా రాజకీయం చేసి ముస్లింస్ దయచేసి బదనాం చేయొద్దు అనమాట. ముస్లింస్ ని ఎవరు బదనాం చేయట్లేదరా, వాళ్ళే బదనాం అవుతున్నారా. ఉగ్రవాదులు అందరూ ముస్లింలు కాదరా. కానీ మీరు వస్తారు, మీ కింద కామెంట్లు చేస్తారు, మీరు నన్ను వేసుకుంటారు. నేను అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా. నీకు సిగ్గే లేదు కదా, నీకు సిగ్గేడున్నావురా. సిగ్గమ్ముకొని బతుకుతున్నావు నువ్వు. సో ముందాటున్న అబ్బాయి ఏమో ముస్లిము, వెనకాలన్న అమ్మాయి బిందు. వీడు దాంతో ఓలా ఓబర్ అనిపిస్తుండు, అన్ని అనిపిస్తుంది. కమెంట్లో పర్దాబీ ఖరాదే బాయి అంట. దానికి 250K లైక్స్ పైన. అంటే బుర్కా వేసే అంటున్నాడు. చెక్ కాంటెంట్ అండ్ ఫాలోవర్స్. ఇండియాలోనే మన శత్రు దేశాలకు సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు. ఈడు ఇరాన్ హోటల్ చెప్తుండు. ఇరాన్ మన భారతదేశంకి ఎన్నిసార్లు గొడవైనా కూడా సపోర్ట్ చేయలేదు. బట్ వీళ్ళు మాత్రం ఇరాన్ హోటల్ చెప్తారు, ఇండియాలో ఉంటూ. అది కూడా ఇంత ఫాలోయింగ్ వీడికి. మళ్ళీ తరుణ్ని అన్యాయంగా ఢిల్లీలో నరిగి చంపేస్తే
వీడి చూడు. आपका रिश्ता और मेरा रिश्ता कलमे की बुनियाद का है आप रो मत అక్యూజ్డ్ ఫ్యామిలీకి అంటే తప్పు చేసిన చంపిన ఫ్యామిలీకి కాల్ చేసి నీది నాది కల్మారిస్తా. కల్మా అంటే పెహల్గాంలో మన ఇన్నోసెంట్ హిందువులని చంపినప్పుడు వాళ్ళు చదివిపించిండ్రు కదా ఉగ్రవాదులు. కల్మా చదవకపోతే చంపిండ్రు కదా, అది కల్మారిస్తా. ఇగో ఈడు ఎవరన్నా వచ్చిండ్రా మీకు హెల్ప్ చేయడానికి అని చెప్పి అక్యూజ్డ్ ఫ్యామిలీకి, తప్పు చేసిన ఫ్యామిలీకి పోయి హెల్ప్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ కూడా తీసుకుంటుండు. మళ్ళీ అరే ఏం మనుషులరా మీరు. ఇగో వీడికి 8.2 మిలియన్ ఫాలోవర్స్. ఇది మళ్ళీ కమెంట్ సెక్షన్ లో ముస్లింలు అందరూ పాజిటివ్ కమెంట్లు పెట్టడం. సరిపోయింది. అరే పిచ్చి ఉండాలరా, కానీ మరీ ఇంత పిచ్చి ఉండొద్దురా. పిచ్చి ఉండాలి కానీ మరీ ఇంత పిచ్చి ఉండొద్దురా. మతం జస్ట్ బికాస్ ఆఫ్ వాడు నీ కమ్యూనిటీ అని చెప్పి రేప్ చేసిన పోయి కూడా కాపాడతావురా. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే అమ్మాయిని రేప్ చేసిండు అనుకుందా, నువ్వు ఏ అనే వ్యక్తికి సపోర్ట్ చేస్తావురా? ఇన్నోసెంట్ కి సపోర్ట్ చేయకుండా, ఇన్నోసెంట్ కి హెల్ప్ చేయకుండా ఏ అనే వ్యక్తికి వెళ్ళి హెల్ప్ చేస్తుండు. ఏడుంటావరా సోచు. జస్ట్ బికాస్ ఆఫ్ నీ కమ్యూనిటీ అని చెప్పి వాడు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా వెళ్ళి సహాయం చేస్తారా? तैयारी कर लो मुसलमानों, इंशाल्लाह बहुत जल्द तुम्हें एक बहुत बड़ी जंग का सामना करना है. ఈడొచ్చి పాకిస్తాన్కి వెళ్ళి తయారీకర్లో ముసల్మానం తయారవ్వండి ముస్లింలు, మీరు తొందరలో మనకి పెద్ద యుద్ధం చేయాలి. చేద్దాం యుద్ధమే చేద్దాం మీరు అనుకుంటే. గాజులు వేసుకొని ఉన్నాం మరి. మీరు 10 మంది వస్తే మేము 10 మంది దాక్కుంటాం. మేము 5 ఉన్నాం, మేము కూడా కొడుతాం రా. రే మనుషులారా మీరు ఈ సోచ్ మార్చుకోండి రా. ఎన్ని రోజులు రా గదే రోడ్ మీద పంచర్లు వేసుకోవాల్సి వస్తుంది. చదువుకోండి రా రే, చదివిపియండి పోరోళ్ళని. మళ్ళీ ఈడికి కమెంట్ సెక్షన్లలో అందరూ ఇండియా నుంచి కమెంట్లు. ఆడోడో పనికిరాడోడు, సిలిండర్ 5,000 ఉంటుంది ఆడ, ఛాయకు దిక్కు లేదా ఆడ. నంబర్ 1 గే కోన్ కన్జ్యూమ్ చేసే కంట్రీ ఏదరా అంటే అదే పాకిస్తాన్. పనికిరాని దేశం, చెత్త దేశం రా. తింటందుకు తిండి లేదు, పొరాళ్ళకు చదువులేదు. మరి 2-3 రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలన్నీ కుప్ప వేస్ట్, చెత్త. పనికిరాని పాస్పోర్ట్ దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్. మీరు వెళ్ళి ఆ దేశం హోటల్ చెప్తారేంట్రా? నాకు అర్థం కాదు. ఏం మనుషులు రా మీరు. అంటే వీళ్ళ మెంటాలిటీ ఇది, ఇలా రియాలిటీ ఇది. ఏదో రోజు వీళ్ళు గబ్బు చేస్తారు. ఇండియాలో వీళ్ళు గబ్బు, వీళ్ళు ఇంకా గబ్బు చేసి మింగుతారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే ఆడంటాడు 15 మినిట్ అని. ఆడ నుంచి వచ్చింది లొల్లి, ఎర్రిపూలొల్లి, పనికిరాని చెత్త. వాళ్ళని చూసి ఇండియాలో పని చేసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి రా, పిల్లలకి చదువు చెప్పండి రా అంటే 15 మినిట్ పంచర్ అంటున్నారు వీళ్ళు. ఈ అమ్మాయిలు దేశాన్ని ఎంత గడుపుతారో అర్థం కావట్లేదు ఫ్యూచర్ లో. మొత్తానికి వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోషన్ ఎడ్యుకేట్ చేయండి.